కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే ఓట్ల తొలగింపు, ఓట్ చోరీపై పక్కా ఆధారాలున్నాయన్న రాహుల్. శాసన మండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు, యూరియా అంశంపై నేతల మధ్య డైలాగ్ వార్. ఎమ్మెల్సీ కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం, మరోసారి ఆమెను సంప్రదిస్తామన్న మండలి చైర్మన్. నిన్న ఐటీ, నేడు ఈడీ, హైదరాబాద్ లో వ్యాపారులే టార్గెట్ గా సోదాలు. రైతుల కోసం మిర్యాలగూడ ఎమ్మెల్యే భారీ సాయం, 2 కోట్ల చెక్ ను సీఎం రేవంత్ కు అందజేసిన బత్తుల లక్ష్మారెడ్డి. హైదరాబాద్ ప్రజలకు వరద కష్టాలు, నీట మునిగిన పలు కాలనీలు, జనం అవస్థలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్డీఏ కూటమి ఫోకస్, పాట్నాలో అమిత్ షాతో సీఎం నితీష్ కుమార్ భేటీ. ధ్వంసమైన ఇల్లు, కొట్టుకుపోయిన రోడ్లు, ఉత్తరాఖండ్ చమోలీలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం. శబరిమల ఆలయంలో 4 కిలోల బంగారం మాయం, సమగ్ర విచారణకు ఆదేశించిన కేరళ హైకోర్టు. వరుసగా 2వ రోజు దిగివచ్చిన బంగారం ధర, 570 రూపాయలు తగ్గిన తులం గోల్డ్ రేట్.